విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ హాస్టళ్లను నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. అత్యుత్తమమైన బోధనతో పాటు మెరుగైన వసతులు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ హాస్టళ్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర మహిళా కమిషన్తో కలిసి కేఎఫ్ ఇన్ టెక్నాలజీస్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 1,10,00,000 నిధులను కేటాయించి ఇబ్రహీంపట్నం హాస్టల్ భవనాలకు మరమ్మతులు చేశారు. విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి తెలంగాణ సర్కార్ ముమ్మరంగా కృషి చేస్తోంది. విద్యకు ప్రాధాన్యతనిస్తూ సర్కార్ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నంలోని బాలికల హాస్టల్ పునరుద్ధరణకు కేఎఫ్ ఇన్ టెక్నాలజీస్ పూనుకుంది. తెలంగాణ మహిళా కమిషన్తో కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా కేఎఫ్ ఇన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇబ్రహీంపట్నంలోని గిరిజన సంక్షేమ హాస్టల్ పునరుద్ధరణను చేపట్టింది. ఇబ్రహీంపట్నం టీడబ్ల్యూ బాలికల హాస్టల్ పునరుద్ధరణలో భాగంగా భవనాలకు వాటర్ ప్రూఫింగ్, పెయింటింగ్తో ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్తో సహా హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించారు. అయితే విద్యార్థులకు సేఫ్ లాకర్లను సరఫరా చేశారు. విద్యార్థులందరికీ 150 బెడ్స్ను సరఫరా చేసింది కేఎఫ్ ఇంటెక్. స్టూడెంట్స్ చదువుకోవడానికి వీలుగా లైట్లు, బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ గిరిజన సంక్షేమ హాస్టల్లో గీజర్లతో పాటు వాష్రూమ్లను పునరుద్ధరణ చేశారు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల పునరుద్ధరణ, అన్ని గదుల మరమ్మతులు, క్లాత్ హ్యాంగర్లతో పాటు సేఫ్టీ గ్రిల్స్, యుటిలిటీ ఏరియా కోసం కొత్త షెడ్ను కూడా నిర్మించారు. కేఎఫ్ ఇన్ టెక్నాలజీ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఈ గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్ పునరుద్ధరణ కోసం 1,10,00,000 రూపాయలను ఖర్చు చేసింది. ఇబ్రహీంపట్నంలో బాలికల హాస్టల్ సౌకర్యవంతంగా విద్యార్థులకు అందుబాటులో తెచ్చినందుకు కేఎఫ్ ఇన్ టెక్నాలజీ సంస్థకు విద్యార్థుల తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.